వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జూన్ 2026కి సంబంధించిన నేషనల్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వరల్డ్ రోయింగ్ కప్ జరిగింది. సో జరిగినటువంటి దానిలో ఇండియాకి చెందినటువంటి వారు గోల్డ్ మెడల్ని కైవసం చేసుకున్నారు. సో అలా గోల్డ్ మెడల్ని కైవసం చేసుకోవడం ఇది ఫస్ట్ ప్లేస్ అన్నట్టు, ఫస్ట్ టైం ఇండియా యొక్క చరిత్రలో. సో వారు ఇద్దరు కూడా ఆర్మీకి చెందినటువంటి వారు, ఒకరు లక్ష్య, రెండవరు ఉజ్వల్. సో వీళ్ళిద్దరు కూడా ఆర్మీకి చెందినటువంటి పర్సన్స్, లైక్ లక్ష్య, ఉజ్వల్ వీళ్ళిద్దరు కూడా వరల్డ్ రోయింగ్ కప్లో గోల్డ్ మెడల్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇలా ఇది ఫస్ట్ టైం. సో గతంలో మనం తీసుకుంటే వీరు కూడా మెడల్ని, అంటే గతంలో మెడల్ని కూడా సాధించారు. లైక్ ఫస్ట్ మెడల్ అప్పుడు అది 2012లో లండన్ ఒలింపిక్స్లో సాధించారు వీళ్ళు. ఓకేనా. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ వరల్డ్ రోయింగ్ కప్ అనేది 27 జూన్ 2026లో జరిగింది ఫైనల్. సో ఇది జరిగినది కూడా స్విట్జర్లాండ్ దేశంలో లుక్రెయిన్ అనేటువంటి ప్రదేశంలో ఇది జరగడం జరిగింది. అంటే సింపుల్గా నేను చెప్పాలి అంటే వరల్డ్ రోయింగ్ కప్ అంటే రోయింగ్ కప్ అంటే నథింగ్ బట్, మీరు ఇక్కడ ఫోటో చూడవచ్చు, వాళ్ళు బోట్ పైన అలా బోటింగ్ చేసుకుంటూ పోతున్నారు. ఇదొక కాంపిటీషన్. సో దీంట్లో ఆర్మీకి చెందినటువంటి వారు లక్ష్య, అదేవిధంగా ఉజ్వల్ అనేటువంటి వారు, వీళ్ళిద్దరూ కూడా విన్ అయ్యారు. విన్ అవ్వడమే కాదు, గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ది కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇది అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశం. సో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా అంటే ఆర్మీ యొక్క హెడ్గా జనరల్ ధీరజ్ సేత్ గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు 31st ఆర్మీ చీఫ్గా వీరు విధులని నిర్వహించబోతున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే హూ ఈజ్ ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అన్నప్పుడు జనరల్ ధీరజ్ సేత్. వీరు 31వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు. ఎప్పటి నుంచి పదవిలో ఉంటారు? 30 జూన్ 2026 నుంచి 31 ఆగస్ట్ 2028 వరకు కూడా వీరు పదవిలో ఉంటారు. మరి వీళ్ళు కాక కొన్ని అపాయింట్మెంట్స్ ఒకసారి మనం చూస్తే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని అంటాం. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ ఎన్ఎస్ రాజసుబ్రమణి వీరు విధులను నిర్వహిస్తూ ఉన్నారు. సో 31 మే 2026 నుంచి హీ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇది కొత్తగా క్రియేట్ చేశారు. సో బిపిన్ రావత్ ఉండేవాళ్ళు ఫస్ట్, దాని తర్వాత వీరు అలా కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో ఈ సిడిఎస్ ఏదైతే ఉందో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏదైతే ఉందో, వీరు 3 విభాగాలకు, 3 ట్రై ఫోర్సెస్కు వీరు గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. లైక్ వీరి సమక్షంలో విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఎవరంటే ఒకటి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. అంటే 3 అధిపతులు ఎవరైతే ఉన్నారో, ఆర్మీకి చెందినటువంటి వారు, నేవీకి చెందినటువంటి వారు, ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి వారు, ఈ 3 కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నేతృత్వంలో విధులను నిర్వహిస్తూ ఉంటారు. ఓకే. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఫైనల్గా మరి నేవీకి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అని అంటాం. నేవీకి సుపీరియర్గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఉన్నారు. మరి ఎయిర్ ఫోర్స్కి అంటే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వీరు అధిపతిగా ఉన్నారు. సో టోటల్గా 4 అనమాట. 3 ట్రై ఫోర్సెస్, ఇంకొకళ్ళు అధిపతి డిఫెన్స్ స్టాఫ్ అని అంటాం. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అని అంటాం. ఇవి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ మనం తెలుసుకోవాల్సినవి. ఇక దాని తర్వాత ఇంకొక అంశం, ప్రాజెక్ట్ బ్రహ్మనక్ అనేటువంటిది న్యూస్లో ఉంది. ప్రాజెక్ట్ బ్రహ్మనక్ అని అంటాం. సో ఎవరు లాంచ్ చేశారు, ఎవరికి సంబంధించింది అంటే ఇది BRO, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటాం, BRO. సో వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ ఇది. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 29 జూన్ 2026న అరుణాచల్ ప్రదేశ్లో రానాఘట్ అనేటువంటి ప్రదేశంలో 16th రైజింగ్ డేని నిర్వహిస్తూ ఉన్నారు. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఇక్కడ ఏం చేశారు అంటే ఈ ప్రాజెక్ట్ బ్రహ్మనక్ అనేటువంటి పేరుతో ఈ అరుణాచల్ ప్రదేశ్లో, అదేవిధంగా అస్సాంలో వీళ్ళు అనేక బ్రిడ్జెస్ని, అనేక రోడ్లను నిర్మించారు. లైక్ 811 kilometers ఆఫ్ స్ట్రాటజిక్ రోడ్స్ అండ్ 86 బ్రిడ్జెస్ అక్రాస్ సియాంగ్ నది, ఈస్ట్ సియాంగ్, వెస్ట్ సియాంగ్ అండ్ అప్పర్ సియాంగ్, శ్రీహోమి నదులు. ఇవన్నీ కూడా మనకి బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు. ఇవన్నీ కూడా బ్రహ్మపుత్రకి ఉపనదులు చెప్పిన నదులన్నీ కూడా. సో ఈ నదుల పైన అరుణాచల్ ప్రదేశ్లో, అదేవిధంగా ధిమాజీ అస్సాంలో ఈ బ్రిడ్జ్లను, ఇంతమేర రోడ్లను BRO బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వేశారు. ఓకే.
సో అదొక ఆస్పెక్ట్గా మనం చెప్పొచ్చు. ఇక దానితో పాటు వీరు BRO వాళ్ళు మనకి శ్రీహోమ్ నల్ల పైన 100 మీటర్ల స్టీల్ ఆర్క్ బ్రిడ్జ్ను కూడా నిర్మించారు. 100 మీటర్ల స్టీల్ ఆర్క్ బ్రిడ్జ్ను కూడా వీరు నిర్మించడం జరిగింది. ఎక్కడంటే శ్రీహోమ్ నల్ల ప్లేస్లో. ఓకేనా. సో ఇవి వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వండర్స్గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకి భారతదేశానికి సరిహద్దున ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లను వేసేటువంటి బాధ్యత అంతా కూడా BRO తీసుకుంటుంది. అంటే బోర్డర్లో ఉన్నటువంటి రోడ్స్ మెయింటెనెన్స్ అంతా కూడా ఆ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తీసుకుంటుంది. దేశానికి లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు వేసేదంతా కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంటారు. అంటే దేశము లోపల NHAI అండ్ దేశము బోర్డర్కి అంటే బయట ఇన్ ద సెన్స్ బోర్డర్లో రోడ్లు వేసేది BRO బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళ నేతృత్వంలో వాళ్ళు ఏం చేశారు 16వ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డేని దాని 16th రైజింగ్ డేని నిర్వహించారు. దాని ఆస్పెక్ట్స్లో ప్రాజెక్ట్ బ్రహ్మణక్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవాలి. ఇక దాని తర్వాత ఇంకొక అంశం ఆయుష్మాన్ సారథి అని అంటాం. ఇదొక వాట్సాప్ బోట్ని ప్రారంభించారు. సో ఆయుష్మాన్ సారథి అనేటువంటిది ఒక వాట్సాప్ బోట్ అంటే ఒక రోబోటిక్ అనమాట. సో మనకి ఏ క్వైరీస్ ఉన్నా కూడా ఈ యొక్క వాట్సాప్లో ఈ నెంబర్ కనుక మనం టెక్స్ట్ చేస్తే అది వెంటనే దానికి సంబంధించిన అసిస్టెన్స్ని ఇస్తుంది. మరి ఫైనల్గా ఈ ఆయుష్మాన్ సారథి బోట్ని వాట్సాప్ చాట్ బోట్ని ఏ పథకం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతూ ఉంది అంటే అది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో వీటికి అనుసరించి క్వైరీస్ ఏదున్నా కూడా రిజాల్వ్ చేయడానికి ఆయుష్మాన్ సారథి అనేటువంటి ఒక వాట్సాప్ చాట్ బోట్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఓకేనా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం లైక్ సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఒక మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. సో సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో దీనివల్ల ఏం చేస్తారు అంటే ఎక్కడైతే మనకి అంటే లైక్ తల్లులు బాలింతలు ఎవరైతే ఉన్నారో బాలింతలకు అప్పుడే పుట్టినటువంటి పసి పిల్లలకు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని అందించడము, వాళ్ళకి క్వాలిటీగా ట్రీట్మెంట్ని అందించడము, క్వాలిటీ కలిగినటువంటి ఫుడ్ని అందించేటువంటి యొక్క ఉద్దేశంతో ఈ యొక్క సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇదంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో పబ్లిక్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దీన్ని అందించబోతూ ఉన్నారు. ఓకేనా. సో అదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక దానితో పాటు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుమన్ రోడ్ మ్యాప్ 2013 తీసుకొచ్చారు. సో తీసుకువచ్చి దీన్ని అనుసరించి బాలింతలకు ఎలా రక్షణ ఇవ్వాలి, బాలింతలకు సేవ ఎలా చేయాలి, అదేవిధంగా బాలింతలను అంబులెన్స్లో ఎక్కించుకున్నప్పుడు వారికి మనం చేయాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా ఉంటుంది, సో ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి. సో ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా ఎవరికి నేర్పిస్తుంటారంటే ఏదైతే మనకి ఈ పారామెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేర్పిస్తూ ఉంటారు. ఇంకొక ఎజెండా ఏంటి అంటే ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 ద్వారా ఏంటి అంటే మెటర్నల్ మార్టిలిటీ బిలో 70 per 1 lakh బర్త్స్ బై 2030 తీసుకురావాలి. అంటే లైక్ మెటర్నల్ మార్టిలిటీ రేట్ అని అంటాం. అంటే తల్లులు ప్రసవించేటప్పుడు చాలామంది మరణిస్తూ ఉన్నారు. సో ఆ మరణించే దానిని మెటర్నల్ మార్టిలిటీ రేట్ అని అంటాం. సో అది ఈరోజు భారతదేశంలో అంటే రాబోయేటువంటి 2030 కల్లా ఆ మెటర్నల్ మార్టిలిటీ రేట్ ఏదైతే ఉందో సో ప్రతి లక్షకి 70 మాత్రమే, 70 కంటే తక్కువ తల్లుల యొక్క మరణాలు ఉండాలి, ఇంకా అంతకంటే తక్కువ తగ్గించేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సుమన్ గైడ్లైన్స్ని తీసుకొచ్చారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఒకసారి. మెటర్నల్ మార్టిలిటీ రేట్ అంటే తల్లుల యొక్క మరణాలు, ప్రసవించేటప్పుడు కొన్ని సందర్భాల్లో తల్లులు మరణిస్తూ ఉన్నారు. సో ఆ మరణించేది
మనం దేనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే రేట్ అంటే ఎలా చేసుకుంటామంటే ప్రతి 1,00,000 మంది బాలింతలకు ఎంతమంది మరణిస్తున్నారు అని చెప్పేది ఎంఎంఆర్. సో అది 2030 కల్లా ఆ ప్రతి 1,00,000 మందికి మరణిస్తున్నారు చూసారా, అది 70కి తగ్గించి రావాలి, అంటే బిలో 70కి తీసుకురావాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఓకేనా. సో అదొక ఆస్పెక్ట్గా. ఇక దాంతోపాటు కొత్తగా జన్మించినటువంటి పిల్లలకు వాళ్ళు మరణించకుండా తగు చర్యలు తీసుకునేదే సుమన్ రోడ్ మ్యాప్ 2030. ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వము ఢిల్లీ ఈవీ పాలసీ 2026ని లాంచ్ చేశారు. సో ఢిల్లీలో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే దాదాపుగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని డెవలప్ చేయడానికి దాదాపుగా ఒక 15,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినటువంటి ఆలోచనలో ఉన్నారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఉత్పాదన పెంచడము, అదేవిధంగా ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ యూస్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్తో ఈ డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో అయితే ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు అనేటువంటివి ఖచ్చితంగా 1 జనవరి 2027 నుంచి ఢిల్లీలో తిరగాలి. ఇంకా పాతగా ఉన్నటువంటి లేదా పెట్రోల్తో నడిచేది, డీజిల్తో నడిచే, సిఎన్జితో నడిచేటువంటి ఆటోస్ ఉన్నాయి కదా, వాటి యొక్క రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ చేసేస్తున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకోరు. ఎప్పటి నుంచి? సో 1 జనవరి 2027 నుంచి. ఇక అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి తీసుకుంటారనమాట. అదొక గైడ్లైన్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిజిస్ట్రేషన్ 1 ఏప్రిల్ 2028 నుంచి ఖచ్చితంగా అవి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగిలిన పెట్రోల్ వెహికల్స్ కానీ అండ్ అదర్ వెహికల్స్ అయితే ఆపేస్తారట. 2 వీలర్స్ కూడా సిఎన్జి కానీ పెట్రోల్ కానీ ఆపేస్తారు. వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎప్పటి నుంచి? 1 ఏప్రిల్ 2028 నుంచి. ఇక దాని తర్వాత గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటి కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసారు. అంటే ఎలక్ట్రిసిటీతో నడిచేటువంటి వాహనాలే గవర్నమెంట్ కూడా రన్ చేయబోతుంది. సో ఇవన్నీ కూడా చేంజెస్ అనేటువంటి తీసుకొస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఇస్తారట. 3 వీలర్స్కి 2 వీలర్స్కి 50,000 రూపీస్ ఇన్సెంటివ్స్. అండ్ అదేవిధంగా కార్స్కి అయితే 1,00,000 రూపీస్ వరకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. అండ్ 100% రోడ్ ట్యాక్స్ని వేవర్ చేస్తారు. అండ్ 100% రిజిస్ట్రేషన్ ట్యాక్స్ని కూడా వేవర్ చేస్తారు. ఇది ఢిల్లీలో తీసుకొచ్చారు. ఈ పాలసీ ఆల్రెడీ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఢిల్లీలో ఇప్పుడు తీసుకొచ్చారు, బట్ తెలంగాణలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణలో కూడా ఈ రోడ్ ట్యాక్స్ అనేటువంటిది 100% లేదు. వి నో నీడ్ టు పే రోడ్ ట్యాక్స్, వి నో నీడ్ టు పే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తెలంగాణలో కూడా ఉంది. సో అది తెలంగాణలో ప్రస్తుతానికైతే 31 డిసెంబర్ 2026 వరకు ఉంది. మేబీ ఫ్యూచర్లో దాన్ని ఎక్స్పాన్షన్ చేయవచ్చు. ఓకేనా. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఈ ఆస్పెక్ట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. దాన్ని ఫేమ్ ఇండియా స్కీమ్ అని అంటాం. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫుల్ ఫామ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫేమ్ ఇండియాలో ఫేమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అంటాం. సో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అంటామండి. ఇది ఫేమ్ ఇండియాలో ఫేమ్ యొక్క ఫుల్ ఫామ్. అర్థమైందా? వెహికల్స్ ఇన్ ఇండియా. దీని ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో అందరూ కూడా మ్యాక్సిమం ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయడం, కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉత్పత్తి చేయాలి. సో ఉత్పత్తి చేయడమే కాదు, ప్రజలతో కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమమే ఫేమ్ ఇండియా స్కీమ్ అనేటువంటిది. ఓకేనా. సో ఇది డెవలప్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ దీని ఆస్పెక్ట్లో ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్ 1 ఇంప్లిమెంట్ చేశారు. అది 1 ఏప్రిల్ 2015 నుంచి 31/3/2019 మధ్య ఫేమ్ ఇండియా ఫస్ట్ ఫేజ్ లాంచ్ చేశారు. సో దీని ప్రకారం ఏం చేశారు అంటే దాదాపుగా 2.8 లక్షల ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ను ఉత్పత్తి చేశారు. దానికి సంబంధించి ఇన్సెంటివ్లను 359 కోట్ల మేర ఇన్సెంటివ్లను ఇచ్చారు. ఇక దాని తర్వాత బస్సెస్కి సంబంధించి 425 ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేయటము, దాన్ని సేల్ చేయడం, అదేవిధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు 280 crores మేర. ఇదంతా కూడా ఫేజ్ 1. ఫేజ్ 2 అనేది నెక్స్ట్ 1 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చ్ 2024 వరకు ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్ 2 రన్ అయింది. దీన్ని అనుసరించి దాదాపుగా
16,71,606 ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, అవి అమ్మటం జరిగింది. అదేవిధంగా దానితో 5,195 ఈ బస్సెస్ని అమ్మటం జరిగింది. దాని తర్వాత 9,159 ఎలక్ట్రిక్ వెహికల్స్ పీసీఎస్ని వాళ్ళు సేల్ చేయడం జరిగింది, ఎంకరేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 1 ఏప్రిల్ 2024 నుంచి ఫేమ్ ఇండియా స్కీమ్ కాకుండా ఇంకో పేరు మార్చారు, దాన్ని పిఎంఈ డ్రైవ్ స్కీమ్ అని అంటాం. పిఎంఈ డ్రైవ్ స్కీమ్. సో ఈ స్కీమ్ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉత్పత్తి చేయడం, అమ్మటం, ప్రజలతో కొనిపించడం, ఎక్కువ సేల్స్ పెంచడం. దాంతోపాటు ఇంకా అడిషనల్గా ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి అతి తక్కువ ఖర్చులో తయారు చేయడం, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం, ఎక్కువ పరిశోధన చేయడం, ఎక్కువ సాంకేతికత ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్ళేటువంటి వెహికల్స్ని తయారు చేయడం. సో ఇది ఆ ఉద్దేశంతో లాంచ్ చేసినదే పిఎంఈ డ్రైవ్ స్కీమ్ అనేది. సో ఓన్లీ R&D కోసం, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, పరిశోధన కోసం, అభివృద్ధి చేయడానికి కోసము 780 కోట్ల రూపాయలను కేటాయించారు. అంటే రీసెర్చ్ కోసం ల్యాబుల్లో పరిశోధన చేసి కొత్త వెహికల్స్ తయారు చేయడానికి 780 కోట్లు లాంచ్ ఇచ్చారు. దాని తర్వాత ఈ బస్సెస్ డిప్లాయ్మెంట్ కోసము, నగరాలలో డిప్లాయ్మెంట్ కోసము 4,391 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీని ద్వారా దాదాపుగా ఒక 14,028 ఈ బస్సెస్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఓకేనా. దాంతోపాటు 2,000 కోట్ల రూపాయలు ఫండ్ని కేటాయించారు. దీని ద్వారా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఛార్జింగ్ పాయింట్లను పెట్టేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తే సరిపోదు కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టే ఫెసిలిటీ ఉండాలి కదా. సో దానికోసం 2,000 కోట్ల రూపాయలను కేటాయించారు. సో దీంతో వివిధ పబ్లిక్ ప్లేసెస్లో, రోడ్ల పక్కన, హైవేల పక్కన ఈ బస్సెస్కో, కార్లకో, బైకులకో ఛార్జింగ్ పెట్టే ఫెసిలిటీ అనమాట. సో దీన్ని తీసుకొచ్చారు. సో ఇది చేస్తూ ఉన్నారు. సో ఇదే స్కీమ్ పిఎంఈ డ్రైవ్ అనేటువంటి స్కీమ్. కిసాన్ సారథి అనేటువంటి ఒక చాట్ బోట్ని ప్రారంభించారు. సో ఈ కిసాన్ సారథిలో ఏముంటుంది అంటే దీనికి సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. 1800-123-2175 1800-123-2175 అనేటువంటి ఒక నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్. సో టోల్ ఫ్రీ నెంబర్ యొక్క సర్వీస్ కిసాన్ సారథి అని అంటాం. సో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వ్యవసాయానికి సంబంధించినటువంటి స్కీమ్స్, దాదాపుగా 610 స్కీమ్స్ రాష్ట్రంలో, వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో అమలవుతున్నటువంటి స్కీమ్స్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తారు అనమాట దీనికి ఫోన్ చేసినప్పుడు. డైరెక్ట్గా మనం ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడి మనకున్నటువంటి సమస్యలు, పంటలకు సంబంధించిన సమస్యలు, ఈ దిగుబడి పెంచేటువంటి కార్యక్రమాలు, టెక్నాలజీని మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క కిసాన్ సారథి అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఇండియాలో కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయబోతున్నారు. సో దానితో పాటు ఒక సీ పోర్ట్ని కూడా డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఓకేనా. సో అది మహారాష్ట్రలో డెవలప్ చేయబోతున్నారు. ఒక ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో సముద్రానికి దూరంగా, అంటే సముద్రంలో ఒక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దాన్ని ఏమంటామంటే ఆఫ్ షోర్ అని అంటాం. దాన్ని వి కాల్ ఇట్ యాస్ ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్ అని అంటాం. సో ఇండియాలో దీన్ని మహారాష్ట్రలో సముద్రం ఒడ్డున, అంటే లైక్ ఇది ఇండియా కదా, సో మహారాష్ట్ర ఇక్కడ ఉంటుంది కదా, సో సముద్రం ఒడ్డున ఈ అరేబియన్ సీలో మహారాష్ట్ర కొంచెం దూరంలో నిర్మించబోతున్నారు. సో ఇది ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇదొక కొత్త కార్యక్రమం చేస్తున్నారు. సో అది కూడా మహారాష్ట్రలో పాలఘర్ జిల్లాలో కోరి బీచ్ దగ్గర ఎయిర్పోర్ట్ని నిర్మించబోతున్నారు. సో దాంతోపాటు ఒక సీ పోర్ట్ను కూడా నిర్మించబోతున్నారు సముద్రం లోపల. ఓకేనా. సో దాని పేరు వాధవాన్ పోర్ట్ అని అంటాం. ఇది కూడా డీప్ వాటర్ పోర్ట్. అండ్ ఫైనల్గా మహారాష్ట్రలో 2 సముద్రం లోపల పోర్ట్లు నిర్మించబోతున్నారు. ఒకటి ఎయిర్పోర్టు, రెండవది సీ పోర్ట్. సో దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేశారు. అది 76,220 కోట్ల మేర రిలీజ్ చేయడం జరిగింది అండి. ఓకేనా. సో దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. దాని తర్వాత యూపీఐకి సంబంధించిన అంశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటాం. సో ఇది భారతదేశానికి చెందినటువంటి టెక్నాలజీ. సో ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, సో ఈ టెక్నాలజీని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు డెవలప్ చేశారు.
సో ఇది మనకి ఇండియాలో ఇప్పుడు మన అందరం కూడా యూస్ చేస్తూ ఉన్నాం యూపీఐని. ఫోన్పేలోనో లేదంటే పేటిఎంలోనో భీమ్ యాప్లోనో ఎంపేలోనో ఎంపాకెట్ లాంటి యాప్స్లో ఈ యూపీఐ టెక్నాలజీని మనం యూస్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో దీని ద్వారా నేరుగా మన బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. మన బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా డబ్బులు అనేటువంటివి వెళ్తాయండి. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే పీర్ టు పీర్ టెక్నాలజీ అని అంటాం. ఇప్పుడు ఈ టెక్నాలజీని సీచెలస్ అనేటువంటి ఒక దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని తీసుకుంటారట. సో సీచెలస్ అనేటువంటి దేశంలో కూడా యూపీఐని వాడుతూ ఉన్నారు. అవి కాకుండా ఇప్పటికి కొన్ని దేశాలు వాడుతూ ఉన్నాయి సేమ్ ఇదే యూపీఐ టెక్నాలజీని. అంటే మనదే టెక్నాలజీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో యూస్ చేసుకున్నందుకు దే విల్ పే సమ్ రాయల్టీ టు అస్. అలా యూస్ చేసుకునేటువంటి దేశాలు 1 భూటాను, 2 నేపాల్, 3 సింగపూర్, 4 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 5 ఫ్రాన్స్, 6 మారిషస్, 7 శ్రీలంక, 8 ఖతార్, 9 సైప్రస్, 10 గ్రీస్ లేటెస్ట్ కంట్రీ. సో జూన్ 2026లో గ్రీస్ వాళ్ళు యూపీఐని అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక దేశం ఈ సీచెలస్ అనేటువంటి దేశం. సో వీళ్ళు కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కొన్ని దేశాలు లైక్ జపాన్ అడాప్ట్ చేసుకుంటుందట, మలేషియా, ఒమాన్, సీచెలస్ వీళ్ళు కూడా సైన్ చేశారు కదా, వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటారు ఈ యొక్క యూపీఐ టెక్నాలజీ. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే చాలా స్పీడ్, చాలా సెక్యూర్. అర్థమైందా? చాలా స్పీడ్, చాలా సెక్యూర్ అనమాట ఈ టెక్నాలజీ అనేటువంటిది. నెక్స్ట్ ఇంకొక అంశం. సో ఇక్కడ మనకి ప్రభుత్వము దీక్ష అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేటువంటి ఒక వ్యవస్థ దీక్ష. సో దీంట్లో ఏముంటుంది అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. పిల్లలకు సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన క్లాసెస్ కానీ, వీడియో క్లాసెస్ కానీ, నోట్స్ కానీ, లైక్ ఈ లైబ్రరీ లాంటిది. సో దీన్ని లాంచ్ చేశారు. ఇది దీక్ష అనేటువంటిది 36 ఇండియన్ లాంగ్వేజెస్లో, అదేవిధంగా 7 ఫారెన్ లాంగ్వేజెస్లో దానిలో కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే దీక్ష ఈజ్ ఎ కంటెంట్ యాప్. ఏ కంటెంట్? ఎడ్యుకేషనల్ కంటెంట్ యాప్. సో ఈ యాప్లో మనకి వీడియోస్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి, నోట్స్ ఉంటుంది, టెక్స్ట్ బుక్లు ఉంటాయి, అండ్ సమ్ అదర్ మెటీరియల్ ఉంటుంది. అర్థమైందా? సో ఇది దీక్ష. దీని యొక్క ఫుల్ ఫామ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇది ఏ నినాదంతో తీసుకొచ్చారు అంటే వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ నినాదంతో తీసుకొచ్చారు. సో ఇక దీంట్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసేటువంటి మ్యాగజైన్స్ కూడా ఉంటాయండి. సో ఇదొకటి ఇన్ఫర్మేషన్. ఇక దీనికి సంబంధించి దాదాపుగా దీంట్లో వీళ్ళ ప్రకారం ఏంటి అంటే 3 లక్షల హై క్వాలిటీ ఈ కంటెంట్ అనేటువంటిది ఉంది అని చెప్తున్నారు. సో దిస్ కంటెంట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత ఇంకొక అంశం ఆరోగ్య సేతు 2.0 అని లాంచ్ చేశారు. సో ఈ ఆరోగ్య సేతు 2.0 అనేది ఇది ఒక ఇండియాస్ నేషనల్ హెల్త్ యాప్. సో దీనిలో మనకి ఏముంటాయంటే డాక్టర్స్ యొక్క డేటా, హాస్పిటల్స్ యొక్క డేటా, మన యొక్క డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఉంటాయి, అండ్ ఆభా సర్వీసెస్ ఉంటాయి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ సర్వీసులు ఉంటాయి. అదేవిధంగా మనం నేరుగా ఈ యొక్క డాక్టర్స్తో కనెక్ట్ అవ్వచ్చు. సో కనెక్ట్ అయ్యి మనకు ఉన్నటువంటి సమస్యలను మనం వారికి తెలియజేస్తే వారు మెడిసిన్స్ ఇవ్వటమో, ప్రిస్క్రిప్షన్ ఇవ్వటమో చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా ఆరోగ్య సేతు 2.0 ఈజ్ ఎ మెడికల్ హెల్త్ యాప్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. సో కేంద్ర ఆరోగ్య శాఖ వారు ఈ యొక్క ఆరోగ్య సేతు 2.0 యాప్ని ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది నేషనల్ హెల్త్ యాప్. సో దీంట్లో అన్ని సేవలు లైక్ హెల్త్కి సంబంధించినవి, ల్యాబ్లకు సంబంధించిన రిపోర్ట్స్, డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది డేటా రెలవెంట్ టు ది హెల్త్, లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. లైక్ అనేమియా ముక్త్ భారత్ అభియాన్ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. సో అనేమియా అంటాం. సో అనేమియా ముక్త్ భారత్ అభియాన్ గైడ్ లైన్స్ని రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. సో జనరల్గా ఈ అనేమియా అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే
మన బాడీలో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఐరన్ అనేటువంటి తక్కువ ఉంటే అప్పుడు ఎనీమియా అనేటువంటిది మనకు వస్తుంది అనమాట. ఇక అదేవిధంగా ఐరన్తో పాటు ఫోలేట్ అనేటువంటి తక్కువ ఉండటం, విటమిన్ B12 అనేటువంటి తక్కువ ఉండటం. సో ఇవి తక్కువగా ఉన్నప్పుడు జనరల్గా మనకి క్రోనిక్ డిసీజ్ అనేటువంటివి అండ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి, అంటే అంటువ్యాధులు అనేటువంటివి, దీర్ఘకాల వ్యాధులు అనేటువంటివి, కిడ్నీ వ్యాధులు కానీ ఇట్లా రకరకాల వ్యాధులు అనేటువంటివి సంక్రమిస్తూ ఉంటాయండి. సో ఈ సంక్రమించేదానికి మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ప్రోగ్రామ్స్ లాంచ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ అనీమియా ముక్త భారత్ అభియాన్ గైడ్లైన్స్ని ప్రారంభించడం జరిగింది. సో దీని ఆస్పెక్ట్స్లో చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్ట్రాటజీని తీసుకొచ్చాయి, 7x7x7 స్ట్రాటజీ. సో 7x7x7 స్ట్రాటజీ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ లైక్ 7 ఇంటర్వెన్షన్స్ అని, 7 ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అని అండ్ 7 బెనిఫిషియరీ గ్రూప్స్ అని ఉంటాయి. ఇలా 777 స్ట్రాటజీని తీసుకొచ్చి దీన్ని అనుసరించి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం మనం. 7th బెనిఫిషియరీ గ్రూప్ ఎవరు అంటే లైక్ అనీమియా ముక్త భారత్ కింద ఎవరికి టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ ఎవరికి చేస్తున్నారు అంటే వాళ్ళే లో బర్త్ వెయిట్ ఉన్నటువంటి వారు. సో లైక్ 0 to 6 months ఉండి లో బర్త్ వెయిట్ ఉన్నటువంటి వారికి. అండ్ 7 ఇంటర్వెన్షన్స్లో 7th ఇంటర్వెన్షన్ 7వది ఈటింగ్ రైట్, ప్రమోషన్ ఆఫ్ డైవర్సిఫైడ్ ఐరన్ రిచ్ డైట్స్ ఇన్ ఎవ్రీడే. సో 7th ఇక్కడ ఇంటర్వెన్షన్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవడం. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ని తీసుకోవడం. ఓకే, ఇది ఒక టార్గెట్. ఇంకా 7వది 7 ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. 7వది ఏంటి అంటే డిజిటల్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఫ్రేమ్వర్క్. సో ప్రతిదీ కూడా అనీమియా ఎంతమందికి ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఎంతమందికి ఉంది, ఎంతమందికి ట్రీట్ చేసాం, ఎంతమందికి క్వాలిఫైడ్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్లను, ఐరన్ డెఫిషియన్సీ టాబ్లెట్లను ఇస్తూ ఉన్నాం అనేది స్టడీ చేయడం. ఓకేనా, సో ఇవి ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.